నమస్తే, తెలుగు వన్ న్యూస్కి స్వాగతం. ఎట్టకేలకు నిన్న కొమ్మినేని శ్రీనివాసరావు సీనియర్ జర్నలిస్ట్ జైలు నుంచి విడుదలయ్యారు. జైలు నుంచి విడుదలైన తర్వాత ఆయన ఆ గేట్ దాటుకుని వస్తుండగా ఆయన్ని కమ్మిన వాళ్ళంతా సాక్షి టీవీ నుంచి వెళ్ళిన ప్రతినిధులు కొద్దిసేపటికి అంతకు ముందు నుంచే అంబటి రాంబాబు అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నారు ఆయన కోసం. కొద్దిసేపటికి అంబటి రాంబాబు వెళ్ళి కలిశారు. ఏం మాట్లాడాలి, ఆ మీడియా అంతా వెళ్ళిపోయింది, ఏం మాట్లాడాలనేది ఆయనకు అగమ్య గోచరంగా ఉంది. అంబటి రాంబాబు గైడ్ చేశాడు ఆయన్ని. ఇప్పుడు కాదు, ప్రస్తుతానికి కండిషన్ బెయిల్లో ఉన్నా కాబట్టి నేను తెలుసుకొని తర్వాత స్పందిస్తానని చెప్పేసేయండి అని చెప్పారు కొమ్మినేని శ్రీనివాసరావుకి. బహుశా కొమ్మినేని శ్రీనివాసరావు ఇంత సీనియర్ జర్నలిస్ట్ అయ్యుండి అది కూడా తెలియకపోవడం కొంచెం ఆశ్చర్యంగా అనిపించింది నాకు చూసినప్పుడు. అయితే అది చెప్పిన తర్వాత సేమ్ అదే స్టేట్మెంట్ ఆయన మీడియాతోటి చెప్పారు. దాంతోపాటు భారతీ మేడంకి ధన్యవాదాలు అని అంటూ చెప్పారు. దానికి ముందు ఒక ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. కొమ్మినేని శ్రీనివాసరావు కన్నీళ్లు పెట్టుకున్నారు. కన్నీళ్లు పెట్టుకొని క్యారెక్టర్ మిస్అప్రాప్రియేట్ అయ్యింది అని అంబటి రాంబాబుని పట్టుకొని ఏడ్చారు. అంబటి రాంబాబు వెంటనే అదేం లేదు, అట్లేం లేదు, ఇంకా క్యారెక్టర్ పెరిగింది అని అంటూ వచ్చారు. కానీ ఆ కన్నీళ్లు పెట్టుకొని ఇన్నేళ్ల పాటు 50 ఏళ్ల పాటు జర్నలిజం కెరీర్లో కొనసాగి ఎంతోమందికి, నాకు తెలిసి నేను గతంలో కూడా చెప్పాను, ఆయన రాసిన ఒక పుస్తకం నియోజకవర్గాల మీద. కోర్స్ ఆయన ఎన్ని పుస్తకాలు రాశారో నాకు తెలియదు, కానీ ఒక పుస్తకం అయితే మాకందరికీ నియోజకవర్గాల గురించి తెలుసుకోవటానికి, వాటి భౌగోళిక లేదా వ్యవసాయక పరిస్థితులు, అక్కడ ఉన్నటువంటి ప్రజల జీవన స్థితిగతులు తెలుసుకోవడానికి మాకు కొంత ఒక డిక్షనరీ లాగా ఉపయోగపడింది ఆ పుస్తకం. సో కోర్స్ కొమ్మినేని శ్రీనివాసరావు గారి గురించి చాలామందికి చాలా తెలిసి ఉండొచ్చు. నాకు తెలిసిన దాంట్లో ఇలాంటివి చాలా ఛానల్స్లో, చాలా పత్రికల్లో పనిచేసినటువంటి వ్యక్తి. అక్కడికి వచ్చి ఈ 50 ఏళ్ల కెరీర్లో దాదాపు 70 ఏళ్ల వయసులో క్యారెక్టర్ మిస్అప్రాప్రియేట్ అయ్యింది అని మాట్లాడారు ఆయన. వాస్తవానికి కృష్ణరాజు మాట్లాడిన దాని మీద, కొమ్మినేని శ్రీనివాసరావు కూడా ఒత్తాసు పలికిన దాని మీద రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి నిరసనలు, ఎలాంటి అభిప్రాయాలు వచ్చాయో మనం అంతా చూసాం. కానీ కొమ్మినేని శ్రీనివాసరావుకి ఇలాంటి పరిస్థితి రావడానికి ఆయనే కారణమయ్యారా? ఆయన కారణం కాబడ్డారా? ఎందుకు ఈ వయసులో ఇలాంటి పరిస్థితిని తెచ్చుకున్నారు కొమ్మినేని శ్రీనివాసరావు? అప్సాన్ రాజేష్ గారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు ఉన్నారు. నమస్కారం రాజేష్ గారు. ఏ మాట కా మాట నాకు బాధ అనిపించింది ఆయన కన్నీళ్ళు పెట్టుకున్నప్పుడు. కోర్స్ చాలామంది మహిళలు లేదా అమరావతిలో ఉన్న మహిళలు ఇలాంటి వ్యాఖ్యలు చేశారేంటి మా ప్రాంతం మీద అని డెఫినెట్గా కన్నీళ్ళు పెట్టుకొని ఉండొచ్చు. కానీ కొమ్మినేని శ్రీనివాసరావు విషయానికి వస్తే ఆ వయసులో జర్నలిస్ట్గా మాకంటే ముందు వరుసలో ఉన్న వ్యక్తులుగా 70 ఏళ్ల వయసులో నా క్యారెక్టర్ పోయింది అని చెప్పుకోవాల్సి రావడం బాధాకరం కదా. ఆయన కల్పించుకున్నది అనుకోవాలా, కల్పించబడ్డది అనుకోవాలా? ఇప్పుడు మీరు ప్రస్తావించినట్టుగానే కొమ్మినేని శ్రీనివాసరావు గారు ఏమి ఇప్పుడిప్పుడే బుడిబుడి అడుగులేస్తున్న బాలకుమారుడు కాదు. కరెక్ట్. ఆయన వయసు పరంగా చూసుకున్నా, వృత్తిలో అనుభవ పరంగా చూసుకున్నా కూడా దాదాపుగా 70 సంవత్సరాల వయసు, సుమారుగా 4.5 దశాబ్దాల జర్నలిస్టిక్ అనుభవం. మరి అంతటి అనుభవజ్ఞుడిని ఎవరు ముక్కుతాడేసి లాక్కెళ్ళి సాక్షి డిబేట్ కుర్చీ కట్టేలేదే. ఆయనకైనా ఎంచుకొని సుమారుగా ఒక దశాబ్ద కాలం నుంచి ఆ ఛానల్లో కొనసాగుతూ ఉన్నాడు ఆయన. నేను అనుకోవడం సుమారుగా ఒక దశాబ్ద కాలం నుంచే ఉంటున్నాడు అనుకోండి అందులో. అంతకుముందు ఎన్టీవీలో చేసేవాడు, టీవీ5లో చేసేవాడు. నేను అప్పటి నుంచి అతని డిబేట్స్ ఫాలో అవుతుండేవాడిని. ఈరోజు తన వ్యక్తిత్వానికి, తన పరువు ప్రతిష్టలకి భంగం కలిగిందని చెప్పని కన్నీళ్ళు పెట్టుకుంటున్న కొమ్మినేని శ్రీనివాసరావు ఆయన డిబేట్లో ఒక ఆర్కెస్ట్రేటెడ్ ఎజెండాతో, నేను మళ్ళీ చెప్తున్నా, ఒక ఆర్కెస్ట్రేటెడ్ ఎజెండా, ఒక ఎజెండాని ప్రజల్లోకి పంపించటం లక్ష్యంగా ఆయన చర్చలు కొనసాగించేవాడు. జగన్మోహన్ రెడ్డి గారి మీద అక్రమాస్తుల కేసులు నమోదైన రోజుల్లో ఆ అక్రమాస్తుల కేసులలో విచారణ జరుగుతున్న తీరుని తప్పట్టేవాడు ఈయన. అంటే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా
ఆయన తన కొడుకుకి ప్రయోజనాలు కల్పించుకోవటం కోసం కొంతమంది పారిశ్రామికవేత్తలకి ప్రయోజనాలు కల్పిస్తూ వాళ్ళ ద్వారా కిక్ బ్యాక్స్ రూపంలో తన కొడుకు సంస్థల్లో పెట్టుబడులు పెట్టించుకున్నాడు అని చెప్పని సిబిఐ నిర్ధారణ చేస్తుంటే ఈయన పారిశ్రామికవేత్తలకు వత్తాసు పలికేవాడు. అమరావతి రాజధానిగా సంకల్పించి ల్యాండ్ పూలింగ్లో రైతులు భూములు ఇస్తుంటే రైతులు నిన్నటి వరకు మా భూమికి ఇవాళ రాజధానిగా ప్రకటించిన తర్వాత మా భూమికి దక్కుతున్న విలువకి మేము సంతోషపడుతున్నామని చెప్పని దాని రైతుల నుంచి ఒక ప్రకటన రాగానే ఈయన చర్చల్లో ఏంటి ప్రభుత్వాలు మీడియా సంస్థలు అందరూ బ్లాక్ మనీని ఎంటర్టైన్ చేస్తున్నారా, బ్లాక్ మనీని ఎంకరేజ్ చేస్తున్నారా అంటే ఒక్క అమరావతిలోనే బ్లాక్ మనీ అంటే బ్లాక్ మనీ లావాదేవీలు ఒక్క అమరావతిలోనే జరుగుతూ ఉన్నాయా? ఈయన కాపురం ఉంటున్న హైదరాబాద్లో ఇక్కడ జరిగే రియల్ ఎస్టేట్ లావాదేవీలు అన్నీ 100% వైట్ మనీతోటి ట్రాన్స్పరెంట్గా జరుగుతూ ఉన్నాయా? అంటే అమరావతి పట్ల ఒక రకమైన చులకన స్వభావంతో నేను చాలా ప్రత్యక్షంగా ఆయన అసెంబ్లీ సమావేశాల ఆ లైబ్రరీలో ఉన్న అందరి ప్రసంగాలతోటి ఆయన బుక్స్ పబ్లిష్ చేసింది కూడా వినున్నా నేను. ఇవాళ ఆయన ఇంట్లో కూర్చొని నేను ఇప్పుడు చెప్పిన అంశం ఆయన చర్చలో ప్రస్తావించాడో లేదో ఒకసారి ఆయన వెరిఫై చేసుకోమని చెప్పండి. ఇది అంటే సాక్షిలోకి వచ్చిన తర్వాతనేనా ఇవన్నీ? ఎన్టీవీలో ఉండగా ఆయన ఎన్టీవీలో ఉన్నప్పుడే చంద్రబాబు నాయుడు గారి ద్వారా ఈ అమరావతి రాజధానిగా ప్రతిపాదించబడింది. అక్కడ అన్ని నల్లడబ్బు లావాదేవీలు జరుగుతున్నాయి. ప్రభుత్వాలు నల్లడబ్బుని ఎట్లా ప్రోత్సహిస్తాయి? ఇంత రేటు అంత రేటు అంటున్నారు, అంత రేటు మీరు వైట్లో డిస్క్లోజ్ చేస్తారా అంటే అక్కడ సామాన్య రైతుల దగ్గరకు వచ్చేటప్పటికే ఈయన నలుపు తెలుపు ప్రస్తావన తీసుకొచ్చాడు. హైదరాబాద్లో జరిగే రియల్ ఎస్టేటు 100 కోట్ల రూపాయల లావాదేవీల్లో ఆ ప్రస్తావన ఇప్పుడు ఎక్కడ చేయడు. మరి ఒక కొత్త రాష్ట్రం కొత్తగా రాజధానిని సమకూర్చుకుంటా ఉంది. ప్రభుత్వం ప్రతిపాదించిన రాజధానికి ప్రభుత్వాన్ని నమ్మి రైతులు ముందుకొచ్చి భూములు ఇస్తూ ఉన్నారు. ఆ రైతులు మా ప్రాంతాన్ని రాజధానిగా ప్రకటించడం వల్ల మా భూములకు విలువ వచ్చింది అని చెప్పని వాళ్ళు సంతోషపడతా ఉన్నారు. దాని మీద విషం కక్కే అవసరం నీకేముంది? అంటే మీరు అన్నట్టు ఈ కాన్స్పిరసీ ఇవాల్టిది కాదనమాట. ఆయన ఎప్పుడో ఆయనకి నిలువెల్ల కారణం ఏంటో మనకు తెలియదు. నేను విన్నదైతే ఒకనాడు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో చంద్రబాబు నాయుడు గారికి మిగిలిన మీడియాకి మధ్యలో ఈయనే చైనా వాళ్ళలాగా నిలబడి ఉండేవాడట. అంటే సర్వం సహా చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఈయనే సర్వం. మీడియాకు సంబంధించి ఈయన కనుసన్నల్లోనే మిగిలిన మీడియా వాళ్ళు ఎవరైనా ముఖ్యమంత్రి గారిని కలవాలి అన్నా కూడా అంతగా నేను చంద్రబాబు మేమంతటి సన్నిహితులు ఇంకెవరో లేవు అన్న విధంగా చాలామంది అయ్యాడు ఒక టైంలో. తర్వాత ఏ కారణంతో అతను ఎందుకు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నుంచి దూరం అయ్యాడో అది అతనికే తెలియాలి. నాకు అవగాహన లేదు అది కారణం ఏంటనేది. కానీ ఒకసారి ఆ దూరం జరిగిన తర్వాత విపరీతమైన ద్వేషభావాన్ని పెంచుకున్నాడు. ఎక్కడా దాచుకోకుండా ఎటువంటి సస్పెషల్కి ఆస్కారం లేకుండా నిలువెల్లా ఆ ద్వేషభావాన్ని ఆయన చర్చల్లో వ్యక్తం చేస్తుండేవాడు. ఇక్కడ ఒక అంశం చెప్తా నేను. ఒకనాడు చేగొండి హరిరామజోగి గారు ఒక బుక్ రాశాడు. ఆయన వంగవీటి మోహన్ రంగా గారి హత్య గురించిన సమాచారం చంద్రబాబు నాయుడు గారి ప్రమేయంతో ఆ హత్య జరిగింది అని చెప్పని దండు శివరామరాజు గారు నాకు చెప్పారు, వారం ముందే నాకు చెప్పారు అని చెప్పని చేగొండి హరిరామజోగి గారు ఒక బుక్ రాశాడు. ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పారు ఆయన అదే విషయం. ఒక బుక్ రాశాడు. రాస్తే దాని మీద ఒక లైవ్ డిబేట్ పెట్టాడు. ఈయన లైవ్ డిబేట్ పెట్టినప్పుడు ఆ రోజుల్లో ఏం జరిగింది అనే సమాచారం ఈయనకి లేదా? సీనియర్ జర్నలిస్ట్గా ఖచ్చితంగా ఉండే ఉంటుందిగా. ఇప్పుడు వాస్తవంగా పోనీ చంద్రబాబు నాయుడు గారితో ఈయనకి అనుభవం లేదా, పరిచయం లేదా? చంద్రబాబు నాయుడు గారు హత్యా సంస్కృతిని ప్రోత్సహించిన నేపథ్యమా, ఫ్యాక్షనిజాన్ని నేరాలని కట్టడి చేసిన నేపథ్యం అనేది దీనికి అవగాహన లేదా? హరిరామజోగయ్య వాస్తవంగా రంగా గారి హత్య జరిగిన తర్వాత అతను ఏ పదవిలో ఉన్నాడు, ఏ పార్టీలో ఉన్నాడు? హత్య జరిగే నాటికి, హత్య జరిగిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో, తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు. హరిరామజోగయ్య ఓకే, వంగవీటి మోహన్ రంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. హరిరామజోగయ్య తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు. వారం క్రితమే నీకు అంటే ఈ హత్యకు వారం ముందుగానే ఆయనకు సమాచారం ఉండున్నట్టయితే రంగా గారిని ఎందుకు అలర్ట్ చేయలే? ప్రభుత్వం దృష్టికి, మీడియా దృష్టికి ఎందుకు తీసుకురాలి? ఆయన ఒక స్ట్రాటజికల్గా చనిపోయిన దండు శివరామరాజు గారి ప్రస్తావనతో
ఎందుకంటే దండు శివరామరాజు గారు వచ్చి నేను చెప్పలేదు హరిరామజోగి గారికి అంటానికి ఆయన బతికిలేడు కదా. ఉమ్, చనిపోయిన దండు శివరామరాజు గారి ప్రస్తావన తీసుకొచ్చి ఆయన ఆ ఎలిబితోటి బుక్ రాశాడు. బతికున్న మనుషులు ప్రస్తావన చేయరు ఇటువంటి వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు వచ్చి చెప్పుకోలేరు కాబట్టి. ఉమ్. ఆ విషయాన్ని కుమ్మినేని శ్రీనివాసరావు flare up చర్చ చేస్తూ- పెట్టి ఉమ్, దాన్ని ఫ్లేరప్ చేస్తూ ఉంటే ఉమ్, జూపుడు ప్రభాకర్ గారు తెలుగుదేశం పార్టీ ప్రతినిధిగా ఉన్నాడు. ఆయనకి తెలుగుదేశం పార్టీతోటి సుదీర్ఘ అనుబంధం లేదు. ఆనాడు ఏం జరిగిందనేది అవగాహన కూడా ఆయనకి లేదు. ఆయన ఆ రోజుల్లో జాబ్లో ఉన్నాడు. నేను మెసేజ్ చేసి ఆయనకి, ఉమ్, ఈ సంఘటన జరిగిన రోజు హరిరామజోగి ఏ పార్టీలో ఉన్నాడో కనుక్కోండి అని చెప్పని. అప్పటికప్పుడు జూపుడు ప్రభాకర్ గారి నెంబర్ నేను ఇంటర్నెట్లోకి వెళ్ళి సెర్చ్ చేసి ఆయన నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ పంపిస్తే అది చూసుకొని ఆయన అడిగితే అప్పుడు ప్యానల్లో ఉన్న వాళ్ళందరూ కూడా హరిరామజోగి గారిని కార్నర్ చేస్తే ఆయన లైవ్ కట్ చేసుకొని వెళ్ళిపోయాడు. ఉమ్, తర్వాత చర్చ అయిపోయినాక ప్రభాకర్ గారు నాకు కాల్ చేశాడు, సార్ ఎవరండి మీరు, నాకు ఈ మెసేజ్ పంపించారు అని చెప్పని. అంటే ఈ చర్చ నడిపిస్తున్న హరిరామజోగి గారు బుక్ రాశాడు సరే, అంటే ఏంటి అక్కడ చంద్రబాబు నాయుడు గారికి దాన్ని ఆపాదించాలి అని చెప్పనే ఉద్దేశంతో పెట్టిన చర్చ అది. ఉమ్, మరి ఈయన సాక్షిలో కొనసాగుతుండగానే నారాసుర రక్త చరిత్ర అని చెప్పని రాసినాడు. ఈయన ఏమని చర్చ పెట్టాడు, చంద్రబాబు నాయుడు గారి నైజం కాదది, చంద్రబాబు నాయుడు గారు అంటే హత్యలు ప్రోత్సహించే వ్యక్తి కాదని చెప్పని పెట్టాడా? తమ యాజమాన్యం అభిప్రాయానికి అనుగుణంగా ఆ అభిప్రాయానికి పోలరైజేషను దక్కే విధంగా చర్చ పెట్టాడా? సజ్జల రామకృష్ణారెడ్డి వివేకానంద రెడ్డి గారికి ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఉన్నాయి, ఆయనకు అక్రమ సంతానం ఉన్నారు, ఆయన అక్రమ సంతానానికి ఆస్తులు రాస్తున్న నేపథ్యంలో ఆయన కుమార్తె అల్లుడే ఈ హత్యకి బాధ్యులయ్యారు అని చెప్పని ప్రెస్ మీట్లో సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడినప్పుడు సాక్షిలో దాన్ని బలపరిచే కథనాలు వచ్చిన రోజు ఈయన చర్చ ఏమని పెట్టాడు? వివేకానంద రెడ్డి గారి గురించి, చనిపోయిన వ్యక్తి గురించి ఈ విధంగా మాట్లాడటం ఏంటని చర్చ పెట్టాడా? కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి పొలిటికల్ ఎజెండాలో భాగంగా చర్చలు కండక్ట్ చేసి తాను ఒక వైసీపీ కార్యకర్త కన్నా ఎక్కువగా పనిచేస్తున్న కొమ్మినేని శ్రీనివాసు ఇవాళ తన వరకు వచ్చేటప్పటికి జర్నలిస్టు ముసుగేసుకుంటాను అంటే రైట్. ఇక్కడే నాకు ఒక ప్రశ్న, ఇక్కడ ట్రాజడీ అనిపించింది ఏంటంటే, సహజంగా ఇలాంటి సీనియర్ జర్నలిస్ట్ అరెస్ట్ అయినప్పుడు కనీసం ఆ రాష్ట్రంలోనైనా దాదాపుగా దేశవ్యాప్తంగా కొన్ని సంఘటనలు జరిగినప్పుడు దేశవ్యాప్తంగా జర్నలిస్టు సంఘాలు రోడ్ల మీదకి వస్తాయి, నిరసనలు, ప్రభుత్వ అధినేతలకి వినతులు, ఇలాంటివి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. కానీ కొమ్మినేని శ్రీనివాసరావు గారు అరెస్ట్ అయినప్పుడు అలాంటి పరిస్థితి ఏమీ మనకు కనబడలే. అక్కడ స్టేట్లో కనబడకపోగా జర్నలిస్టు సంఘాలు ఎక్కడ స్పందించిన దాఖలాలు లేవు. సరే, ఆయనతో పాటు సాక్షిలో పనిచేసిన దేవులపల్లి అమర్ గారు లాంటి వీళ్ళు స్పందిస్తూ వచ్చారు. నిన్న ఆయన రిలీజ్ అయినప్పుడు కూడా సాక్షి నుంచి వెళ్ళిన ప్రతినిధులు, అంబటి రాంబాబు వీళ్ళు ఉన్నారు తప్ప స్టేట్లో ఆయనతో పాటు సమకాలీకులైన కొంతమంది సీనియర్ జర్నలిస్టులు అనిపించుకున్న వాళ్ళు ఎవరూ లేరు. నాకు ఇక్కడ వచ్చిన డౌట్ ఏంటంటే, ఒకవేళ ఆయన జర్నలిస్ట్గా వృత్తిపరంగా ఏదైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ప్రభుత్వాన్ని ప్రశ్నించే విధంగా చేసి ఆయన మీద కక్ష సాధింపుగా ప్రభుత్వం ఏదన్నా చేసి ఉండి ఆయన జైలుకు వెళ్ళి ఉంటే వీళ్ళంతా స్పందిస్తూ వచ్చి నేను ఆయనకి సంఘీభావం తెలిపేవాళ్ళేమో కదా. దీన్ని ఏమన్నా ఒక పొలిటికల్ మోటివ్లో చూసారా జర్నలిస్ట్ సంఘాలు కూడా అని అనిపించింది. ఎట్లా చూడాలి ఇది? పొలిటికల్ మోటివ్ ఒకటే కాదు కదా, ఒక హిడెన్ ఎజెండాతో. ఇక్కడ ఒక సమయం సందర్భం వచ్చింది కాబట్టి ఒక అంశాన్ని నేను ప్రస్తావించి చెప్తాను. నేను అమరావతిలో ఈ వేశ్యల ప్రస్తావన తీసుకొచ్చిన చర్చ 6వ తారీఖు రోజు జరిగింది. 7వ తారీఖు రోజు ప్రభుత్వం వైపు నుంచి అమరావతి ప్రాంతంలో అనంతవరం, నెక్కల్లు గ్రామాల మధ్య 143 ఎకరాల్లో గూగుల్ సంస్థ ఏర్పాటు కాబోతుంది అని చెప్పిన ప్రకటన రావడం జరిగింది. అంటే ప్రభుత్వంలో ఏం జరుగుతుంది అన్న సమాచారాన్ని ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డికి చేర్చుతున్న కోవర్ట్ అధికారులు కొంతమంది ఉన్నారు అనేది ప్రభుత్వానికి స్పష్టత ఉంది, నాబోటి వాళ్ళకి స్పష్టత ఉంది, తెలుగుదేశం నాయకులకి, శ్రేణులకు కూడా స్పష్టత ఉంది. ఎందుకంటున్నానంటే ఇవాళ గతంలో చంద్రబాబు నాయుడు గారు యూట్యూబ్ అకాడమీ ఇండియా ఇన్ఛార్జితో నేను మాట్లాడాను. ఆయన్ని అమరావతి ప్రాంతంలో యూట్యూబ్ అకాడమీ ఏర్పాటు చేయమన్నాను అని చెప్పని ఒక ట్వీట్ పెట్టారు. ఆ ట్వీట్ పెట్టిన దానికి స్పందిస్తూ వైసీపీ శ్రేణులు
యూట్యూబ్ అకాడమీని ట్యాగ్ చేస్తూ అమరావతిలో మీ సంస్థ ఏర్పాటు చేయొద్దు, అమరావతిలో మహిళలకు రక్షణ లేదు, ఉద్యోగాలకు వస్తున్న మీ మహిళా సిబ్బందికి రక్షణ ఉండదు, అమరావతి ముంపు ప్రాంతం, మీ సంస్థని హైదరాబాదులో ఏర్పాటు చేసుకోండి అని చెప్పని యూట్యూబ్ అకాడమీని ట్యాగ్ చేస్తూ కామెంట్లు పెట్టారు. అంటే అమరావతి అభివృద్ధి పట్ల, అమరావతికి ఏదైనా ఒక సంస్థ వస్తుంది అనుకుంటే ఎంత విద్వేషాన్ని చిమ్మటానికి వాళ్ళు వెనకాడటం లేదు అనడానికి సంకేతం అది. నా ఉద్దేశం అయితే గూగుల్ సంస్థ ప్రకటన రేపు వస్తుంది అనగా ఇవాళ సాక్షిలో చర్చ పెట్టి అమరావతి ప్రాంతంలో ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు ఎక్కువగా ఉన్నారు, ఇది వేశ్యల రాజధాని అని చెప్పనే అంశాన్ని ప్రస్తావించడం ద్వారా అమరావతి క్రెడిబిలిటీని దెబ్బతీసే ప్రయత్నం, అమరావతి ఇంటెగ్రిటీ దెబ్బతీసే ప్రయత్నం, అక్కడ ఉన్న ప్రజల ఆ ప్రాంత ఉనికిని మనుగడని ప్రశ్నార్థకం చేసే లక్ష్యంతో ఇటువంటి పెట్టుబడిదారులు జాతీయ అంతర్జాతీయ సంస్థలు అక్కడ గ్రౌండింగ్ అయ్యే ముందు అరే ఇటువంటి అనైతిక కార్యకలాపాలకి పాల్పడుతున్న ప్రాంతంలో మా సంస్థ ఏర్పాటు చేయాలా అని చెప్పని ఆ సంస్థలు పునరాలోచనలో పడేటట్టు చేయటం లక్ష్యంలో భాగంగా ఈ చర్చ జరిగింది. ఇప్పుడు కండిషన్ 100కి 100 ఆ చర్చ పెట్టిన కొమ్మినేని శ్రీనివాస్కి ఎజెండా తెలుసు, ఆ చర్చలో పాల్గొన్న కృష్ణరాజుకి ఎజెండా తెలుసు కాబట్టే కృష్ణరాజు ఆ విధమైన వ్యాఖ్యలు చేస్తూ ఉన్నప్పుడు అడ్డుకోవాల్సిన కొమ్మినేని శ్రీనివాసు అతన్ని సపోర్ట్ చేస్తూ మాట్లాడాడు. మిమ్మల్ని సోషల్ మీడియాలో దుర్మార్గంగా ట్రోల్ చేస్తారేమో, అవును, అంటే నువ్వు మాట్లాడుతున్న వ్యాఖ్యలు దుర్మార్గం అని చెప్పని అతను కట్టడి చేయాల్సిన స్థానంలో ఉన్న వ్యక్తి. ఎందుకంటే మే 28వ తారీఖు ఎన్టీఆర్ గారి జయంతి రోజు లక్ష్మీపార్వతి తోటి పెట్టిన చర్చ చూసాం. ఆ లక్ష్మీపార్వతి తోటి పెట్టిన చర్చ ఆధారంగా ఎన్టీ రామారావు కుటుంబం అంటే ఒక లక్ష్మీపార్వతేనా? 11 మంది సంతానం ఉన్నారు, మానవ సంతానం ఉన్నారు, ఆయనతో పాటు దశాబ్దాల తరబడి పయనించిన సినిమా ప్రముఖులు ఉన్నారు, ఆయనతో పాటు దశాబ్దాల తరబడి రాజకీయ అనుబంధం కలిగిన వాళ్ళు ఉన్నారు. లక్ష్మీపార్వతి అటాచ్మెంట్ ఎంత? 93కు ముందు ఎన్టీ రామారావు గారికి లక్ష్మీపార్వతి ఎవరో తెలియదు, 96 తర్వాత ఆయనే పైకి వెళ్ళిపోయాడు. ఆ కుటుంబంతో కానీ ఆయనతో కానీ లక్ష్మీపార్వతి అనుబంధం కేవలం 3 సంవత్సరాలు. ఎన్టీ రామారావు గారి గురించి చర్చ జరపాలి అని అంటే నిత్యం చంద్రబాబు నాయుడు గారి మీద విషం చిమ్మే లక్ష్మీపార్వతిని మాత్రమే తీసుకొచ్చి చర్చ జరిపించడం అర్థం ఏంటి? అక్కడ రామారావు గారి గురించి ఘనంగా చెప్పుకోవటమా, చంద్రబాబు నాయుడు గారిని దూషింపజేయడం లక్ష్యమా? అటువంటి ఒక హిడెన్ ఎజెండాతో లక్ష్మీపార్వతిని తీసుకొచ్చి నువ్వు చర్చ జరిపావు అని అంటే నీ ఎజెండా, నీ అప్రోచ్ అర్థం కావటం లేదా? ఏ విధంగా నిన్ను నువ్వు సీనియర్ జర్నలిస్ట్ అని చెప్పని నీకు నువ్వు కితాబిచ్చుకుంటావు? సొసైటీ నుంచి లేదు జర్నలిస్టు నీ సంఘ సభ్యుల నుంచి మద్దతు దక్కాలి అని అంటే ఇవేవి పరిగణలోకి తీసుకున్నంతటి అమాయకులు కాదుగా జర్నలిస్టులు. ఏం జరుగుతుంది, ఎలా నడుస్తున్నావు, నీ వృత్తి ధర్మాన్ని నువ్వు ఎలా నిర్వహిస్తున్నావు అని చెప్పని ఆలోచించలేనంతటి అమాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ భారతదేశంలో కానీ ఉన్న జర్నలిస్టులు లేరు. కాబట్టి 100కి 100 నీ అప్రోచ్ని దృష్టిలో పెట్టుకొనే జర్నలిస్ట్ సంఘాల నుంచి నీకు మద్దతు దక్కలా. ఇక్కడ ఆ రోజున లక్ష్మీపార్వతిని ఒక కాలరు పరుషంగా మాట్లాడాడు అని చెప్పని ఎంత ఘాటుగా స్పందించావు. మరి ఆ ఘాటుతనం కృష్ణరాజు దగ్గరికి వచ్చేప్పటికి ఏమైపోయింది? కనీసం తమలపాకుతో కూడా వారించే ప్రయత్నం చేయకపోతే. పిచ్చి పిచ్చిగా మాట్లాడకు, పిచ్చి వాగుడు వాగొద్దు రాజు అని ఏకవచనంతో కాలాన్ని సంబోధించావు కదా, నీ పెద్దరికాన్ని చూపావు కదా. అక్కడ మహిళల గురించి, మహిళల ఇంటెగ్రిటీ గురించి అదే సందర్భంలో ఎందుకు పవన్ కళ్యాణ్ గారిని అన్యాపదేశంగా ప్రస్తావన తీసుకొచ్చావు? ఏం అవసరం ఉండి నువ్వు పవన్ కళ్యాణ్ గారి అంశాన్ని ప్రస్తావనలోకి తీసుకొచ్చావు? ఆ కాలర్కి మీరు అభిమానించే నాయకుడు ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకున్నాడో గుర్తు చేసుకోండి అని చెప్పాల్సిన అవసరం నీకేమొచ్చింది? అంటే నీలో ఉన్న ఉడుకుమోత్తనం. నువ్వు ఒక ఎజెండా పెట్టుకొని ఆ ఎజెండాని కాంట్రడిక్ట్ చేస్తూ ఎవరైనా కాలరు ప్రస్తావించగానే ఎక్కడ లేని భావావేశం వచ్చేస్తుంది. నువ్వు ఆ విధంగా ఒక ఎజెండాతోటి ఒక ప్రాంతం మీద, రాష్ట్రం మీద, రాష్ట్ర ప్రజల మీద, రాష్ట్ర ప్రజల భవిష్యత్తుతోటి ఆటలాడుకునే చర్చల్లో భాగస్వామిగా అయ్యున్నప్పుడు ఇవాళ నీ వ్యక్తిత్వాన్ని వేరే ఎవరో బదనాం చేయలా, నీ స్వయంకృతాపరాధం. నీకు నువ్వు కోరుకొని ఏం జరుగుతుందో తెలుసుండి నువ్వు ఎంచుకున్న ఛానల్ ఏ విధంగా పనిచేస్తుంది, ఆ పత్రిక ఏ విధంగా పనిచేస్తుంది,
ప్రజాభిప్రాయం ఏ విధంగా ఉంది అనేది తెలుసుండి కూడా ఉద్దేశపూర్వకంగా నీకు నువ్వు ఎంచుకొని ఇష్టపడి నడిచిన మార్గం అది. Right. ఇవాళ నువ్వు ఆక్రోశించిన, ఆవేదన చెందిన, కనీసం ఇప్పటికైనా సరే నీ వయసు రీత్యా, నీ అనుభవ రీత్యా అయినా సరే నేను వేసింది తప్పటడుగులు అని చెప్పని రియలైజ్ అయితే నీకే కొద్దిగా అయినా సరే రిటైర్మెంట్ ఏజ్లైనా విలువ ఉంటుంది. లేదు అని అంటే నీ కర్మకి అది. ఇంత జరిగిన తర్వాత కోర్స్ బెయిల్ కండిషన్స్లో అయితే డిబేట్లు పెట్టొద్దని ఎక్కడ లేదు, కింది కోర్టు కూడా ఆ కండిషన్స్ ఇవ్వలేదు. మరి ఇంత జరిగిన తర్వాత కొమ్మినేని శ్రీనివాసరావు గారు వచ్చి డిబేట్లు పెడతారా? పెడితే ఎలా అర్థం చేసుకోవాలి? ఇక్కడ ఒకటి వాస్తవం, కొమ్మినేని శ్రీనివాస్ అయినా ఇంకొకరైనా సాక్షి ఛానల్లో ఆ మోడరేటర్గా ఆ స్థానంలో కూర్చున్నప్పుడు వాళ్ళ ఎజెండాని వీళ్ళు ఫాలో అవ్వాల్సిందే తప్ప వీళ్ళ సొంత ఆలోచన, వీళ్ళ సొంత అభిప్రాయాలకి అక్కడ కనీస మాత్రపు విలువ ఉండదనేది వాస్తవం. తెలిసే వీళ్ళ తల వాళ్ళ కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టి ఆ బానిసత్వాన్ని ఏరి కోరి వాళ్ళు ఇచ్చే డబ్బులకి వీళ్ళ ఇంటెగ్రిటీని అమ్ముకున్నారు ఇన్నాళ్ళ నుంచి. ఇప్పటికైనా సరే తన ఇంటెగ్రిటీ కాపాడుకోవాలి అని అంటే ఆ ఉద్యోగాన్ని నుంచి దూరం జరిగి నువ్వు రిటైర్మెంట్ తీసుకున్నా పర్వాలా, లేదు నీ అనుభవాన్ని, నీ పరిజ్ఞానాన్ని గుర్తించి గౌరవించే వేరే సంస్థలో చేరినా పర్వాలా. ఇవాళ సంస్థలకేం గొడ్డుపోలా, నీ అనుభవానికి తగ్గ ప్రాధాన్యత, ఆ స్థాయి, ఆ అవకాశం కల్పించే సంస్థలు చాలా ఉంటాయి. కానీ ఆ సీట్లో కూర్చుంటే మాత్రం ఆ ఎజెండానే అమలుపరచాలి. మరి ఏ విధమైన మార్గం ఎంచుకుంటాడనేది అతని చేతుల్లోనే ఉంది. రైట్, ఆలోచించుకోవాల్సింది ఆయన. థ్యాంక్ యూ.